రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారంలో బాధితురాలు హర్షవీణ తాజాగా మరో వీడియో విడుదల చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తరంశెట్టి నాగేంద్ర లాంటి వారు పవన్ కళ్యాణ్కు తప్పుడు సమాచారం ఇస్తూ తన విషయంలో తప్పుదారి పట్టిస్తున్నారని ఆమె ఆరోపించారు. తాను పంచాయతీరాజ్ శాఖకు చెందిన మహిళను కాబట్టి తన శాఖ మంత్రి అయిన పవన్ కళ్యాణ్ను కలిసి అన్ని ఆధారాలు సమర్పించేందుకు అవకాశం ఇవ్వాలని వేడుకున్నారు. ఎమ్మెల్యే పదవి లేకపోతే శ్రీధర్ ఈపాటికే జైల్లో ఉండేవారని, తనది తప్పని తేలితే తనను చంపేయాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే జనసేన పార్టీకి చెందినవారు కావడంతోనే పార్టీ అధినేతకు అసలు నిజాలు వివరించాలని అనుకుంటున్నట్లు స్పష్టం చేశారు. నాగేంద్ర లాంటి వ్యక్తులకు భయపడేది లేదని, తన పోరాటాన్ని ఆపే ప్రసక్తే లేదని వీణ వీడియోలో హెచ్చరించారు. అందరికీ నమస్కారం. ముందుగా శ్రీధర్ గురించి, తాతంశెట్టి నాగేంద్ర గారి గురించి మాట్లాడడానికి ఈ వీడియో చేస్తున్నాం. తాతంశెట్టి నాగేంద్ర గారు, నేను పాలిటిక్స్ వద్దంటున్నా కూడా మీరు పదే పదే శ్రీధర్కి సపోర్ట్ చేస్తున్నారు. పాలిటిక్స్ వద్దంటే మాట్లాడాల్సింది పేరెంట్స్, కానీ మీరు పాలిటిక్స్ చేస్తున్నారు. శ్రీధర్ అనేవాడు జనసేనలో లేకపోతే మీరు శ్రీధర్కి సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. జనసేనలో ఉన్నాడు కాబట్టే మీరు శ్రీధర్కి సపోర్ట్ చేస్తున్నారు. అంటే మీరు ఇది పొలిటికల్ చేస్తున్నారు. నేను వద్దు వద్దు అని చెప్తున్నా కూడా మీరు దీన్ని కావాలనే శ్రీధర్ విషయంలో, నా విషయంలో జోక్యం చేసుకొని నానా చెత్తంతా మాట్లాడి ఏది పడితే అది, అసలు శ్రీధర్ గురించి నా గురించి మీ దగ్గర మ్యాటర్ లేదు కాబట్టి, శ్రీధర్ గురించి న్యాయం మీరు మాట్లాడలేరు కాబట్టి, ఖచ్చితంగా మాట్లాడలేరు కాబట్టి, పక్కా విషయాలు, నన్ను బ్యాడ్ చేసే పక్క విషయాలు మీరు తీస్తున్నారు. కానీ నేను అడిగేది ఒకటే, మీరు తీసే పక్క విషయాల నుంచి శ్రీధర్కి నాకు జరిగిన విషయానికి సంబంధం ఏంటి అనేసి రేపు కోర్టు అడుగుతుంది. అప్పుడేం చేస్తారండి? మీకు ఏదైనా స్టఫ్ ఉంటే నా గురించి, శ్రీధర్ గురించి మాట్లాడండి, అంతే. నేను మీరు ఎంత మాట్లాడుతున్నా కూడా నేను నా గురించి, శ్రీధర్ గురించి మాత్రమే అప్లోడ్ చేస్తున్నా, పక్క విషయాలు అప్లోడ్ చేయట్లా. సో దీన్ని మీరు పాలిటిక్స్ చేస్తున్నారు, నేను కాదు పాలిటిక్స్ చేస్తుంది. అండ్ దీని మీద ఐ రిక్వెస్ట్ పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, నేను మిమ్మల్ని కలవాలనుకుంటున్నానండి. మీకు ఈ విషయం ఎంతవరకు చేరవేశారో, ఎంతవరకు చేరిందో, మీకు కంప్లీట్ విషయం తెలుసో తెలీదో, మీకు అంత టైం ఉందో లేదో నాకు తెలీదు. బట్ ప్రాబ్లం అయితే నాదండి. ప్రాబ్లం జరిగింది మీ పార్టీ ఎమ్మెల్యే మీద. ప్లస్ నేను మీ డిపార్ట్మెంట్ అండి, మిమ్మల్ని కలిసే హక్కు నాకుంది ఖచ్చితంగా. అందుకే పవన్ కళ్యాణ్ గారు, నేను మిమ్మల్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా కలిసి ఈ విషయం గురించి మీకు వివరించి మిమ్మల్ని న్యాయం అడగాలనేసి నేను కోరుకుంటున్నానండి. దయచేసి ఈ వీడియోని పవన్ కళ్యాణ్ గారికి రీచ్ అయ్యేటట్టు స్ప్రెడ్ చేద్దాం. నా విషయంలో న్యాయం లేకపోతే నాకే శిక్ష పడుతుంది, అది నేను ఒప్పుకుంటాను. ఒకవేళ నా విషయంలో తప్పు నాదే అయితే నేను శిక్ష వేయించుకోవడానికి రెడీగానే ఉన్నాను. కానీ పక్క వాళ్ళ దగ్గర నుంచి ఈ నాగేంద్ర ఇలాంటి సోసో క్యాండిడేట్స్ ఉన్నారు కదా, వాళ్ళ నుంచి మాటలు పడాల్సిన అవసరం అయితే నాకు లేదు పవన్ కళ్యాణ్ గారు. అందుకే నేను మిమ్మల్నే కలవాలనుకుంటున్నాను.